So welcome to Cricket OTT India versus Pakistan. లో స్కోరింగ్ థ్రిల్లర్ అయితే చూసాం. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లో స్కోర్ ని టీమిండియా డిఫెండ్ చేసుకుంటది. దాని తర్వాత ఈ రోజు ఈ ఎపిసోడ్ లో పాకిస్తాన్ ఫీల్డింగ్ గురించి మాట్లాడదాం. సో చాలా విశేషాలు కూడా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్. వెల్కమ్ హనుమా విహారీ. థ్యాంక్ యూ ఆశీష్. ఏం సంగతి ఏంది? లో స్కోరింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినావా? ఏంది అట్లా మంచి ఫ్లయింగ్ స్టార్ట్ అనుకున్నాం, అగ్రెసివ్ ఇంటెంట్ అనుకున్నాం, దాని తర్వాత టపా 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 అలా వికెట్లు పడతా ఉండే. అవును, ఇండియా ఫస్ట్ 10 overs చాలా బాగా ఆడారు. రిషబ్ పంత్ ఎస్పెషల్లీ ఆ అగ్రెసివ్ స్టార్ట్ అయితే అంచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ మంచి ఇన్నింగ్స్ తీసుకెళ్లాడు. కానీ వికెట్స్ ఎప్పుడైతే పడ్డాయో స్కోర్ సరిపోలేదు అనుకున్నా. నిజంగా 20-30 రన్స్ షార్ట్ అనుకున్నా గానీ ఎలా అయితే బౌలింగ్ వేసారో మెచ్చుకోవాలి. వాళ్ళు కూడా ఒక స్టేజ్ లో మంచిగానే ఉండే స్కోర్. దాని తర్వాత ఎలా అయితే కంబ్యాక్ చేశారో చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ ఇండియన్ టీం నుండి. అబ్సల్యూట్లీ. రిషబ్ పంత్ ఎక్సలెంట్ బ్యాటింగ్ డిస్ప్లే. సో మంచి ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఐపీఎల్ నుంచి చూసుకుంటే ఇప్పుడు క్రూషియల్ సిచ్యువేషన్ లో అంత ఈజీ కూడా లేకుండే. యాజ్ యూ మెన్షన్డ్ జబర్దస్త్ బౌలింగ్ వేస్తుండే. వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ మనకు తెలుసు, వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంత్ వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్. అండ్ పిచ్ లో కూడా అసిస్టెంట్ స్లైట్ గా ఉన్నట్టు కూడా కనిపించింది. సో ఇక్కడ థింక్ పాకిస్తాన్ ఎక్స్ట్రాడనరీ బౌలింగా, లేకపోతే బ్యాటింగ్ కొంచెం పోర్ అయిందా, లేకపోతే పిచ్ లో చాలా హెల్ప్ ఉండేనా? సో నీకేమనిపించింది? బౌలింగ్ అయితే డెఫినెట్లీ వాళ్ళు స్ట్రాంగ్. 4 ప్రీమియం ఫాస్ట్ బౌలర్స్ తో ఆడుతున్నారు. వికెట్ కూడా హెల్ప్ అయింది. డ్రాప్ ఇన్ పిచ్చెస్ అని మాట్లాడాం. ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు పిచ్చెస్. ఇవి అదంతా సెటిల్ గా అనిపించలేదు. ఎందుకంటే కొన్ని బాల్స్ బౌన్స్ అవుతుండే, కొన్ని బాల్స్ సీమ్ అవుతున్నాయి. లో బౌన్స్ కూడా చూసాము. బ్యాటింగ్ అంత ఈజీ లేదు. T20కి చూస్తే అంత పర్ఫెక్ట్ బ్యాటింగ్ పిచ్ అని మాత్రం చెప్పలేము. అందుకే 140-150 కొట్టినా కూడా చాలా మంచి స్కోర్ గా భావిస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసి చాలా టీమ్స్ ఆ 140 స్కోర్ కూడా డిఫెండ్ చేసుకోవడం చూసాము. అందుకే పాకిస్తాన్ కూడా మంచి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా జస్ప్రీత్ బుమ్రా అయితే వేసాడో మెచ్చుకోవాలి. కానీ నీ టర్నింగ్ పాయింట్ ఏమనిపించింది ఆ మ్యాచ్ లో? ఎక్కడ మ్యాచ్ జరిగిందంటో? ఐ థింక్ బౌలింగ్ ఎక్స్ట్రాడనరీ అయితే వేశారు. సో అక్కడ ఎక్స్ట్రా ఓవర్ కూడా వేయడం చూసాం, ఎక్స్ట్రా వికెట్ కూడా పడడం చూసినాం. బుమ్రా అయితే ఎక్సెప్షనల్ బై. లైక్ ఏమైనా బౌలింగ్, ఆ బాల్ మిసైల్ లా ఏమేస్తున్నాడు, అన్ప్లేయబుల్ డెలివరీస్ వేస్తున్నాడు. అంత షార్ట్ రన్అప్ నుంచి లేకపోతే పేస్ జనరేట్ చేస్తాడు. ఓవరాల్ మంచిగా బిలీవ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు టీమిండియా. ఎందుకంటే అంత తక్కువ టోటల్ ని అంత జోస్ తోటి బౌలింగ్ వేసి ఆ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ, రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కానీ, లైక్ ఓవరాల్ అన్ని కలెక్టివ్ ఎఫర్ట్ లాగా అనిపించింది. సో బ్యాటింగ్ ఎక్కువ రన్ స్కోర్ చేయలేదు. నువ్వు చెప్పినట్టు కొంచెం పిచెస్ కూడా అంత గ్రేట్ గా కూడా లేవు. T20 క్రికెట్ అంటే యూజువల్లీ సిక్సెస్, బౌండరీస్ అవన్నీ చూసి అలవాటు అయిపోయింది మనకి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిచెస్ ఉన్నాయి. అక్కడ USA అక్కడ కొంచెం ప్రమోట్ చేయడానికి ICC ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఈ వరల్డ్ కప్ అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. బట్ ఆల్ ఇన్ ఆల్ నాకు అనిపించింది అక్కడ బౌలింగ్ మంచి ఏరియాస్ లో వేశారు. అక్కడ క్లూయే లేకుండే పాకిస్తాన్ బ్యాటర్స్ కి. చాలా ఓవర్ కాస్ట్ చేసిన ప్రెషర్ లో అన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడ శివం దూబే గురించి కూడా మాట్లాడాలి. రన్స్ రావట్లేదు, క్యాచ్ డ్రాప్ చేశాడు, ప్రెషర్ ఒత్తిడి అనేది పెరుగుతుంది. మరి ఇలాంటి పిచెస్ లో సంజు శాంసన్ ఏమైనా ఆడిపించేసి శివం దూబే ప్లేస్ లో? ఎందుకంటే శివం దూబేని తీసుకెళ్లారు, రింకు సింగ్ కాదని తీసుకెళ్లారు. పిచెస్ డిఫరెంట్ గా ఉంటది అనుకున్నారు, టర్న్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇక్కడ సీమింగ్ వికెట్స్ ఉన్నాయి. సంజు శాంసన్ ఏమైనా బెటర్ ప్లేయర్ ఆ శివం దూబే కన్నా ఈ కండిషన్స్ లో అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తారు. నా ఒపీనియన్ అయితే సంజు శాంసన్ ఇలానే ఉంటే పిచ్ మాత్రం శివం దూబే ప్లేస్ లో ఆడాలి. నువ్వేమంటావు? యా స్పాట్ ఆన్, రైట్ పాయింట్ దేర్. ఎందుకంటే శివం దూబే ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ డిఫరెంట్, ఐపీఎల్ సెకండ్ హాఫ్ డిఫరెంట్. మొత్తం ఫామ్ అనేది కూడా కోల్పోయాడు. తన స్ట్రెంత్ ఏంది? అక్కడ స్పిన్నర్స్ ని 6 స్కోర్ చేయాలి. స్పిన్నర్ వేస్తున్నప్పుడు మిడిల్ వచ్చి 6 స్కోర్ చేయాలి. కానీ నువ్వు మెన్షన్ చేసినట్టు అక్కడ స్పిన్నర్స్ కి ఎక్కువ ఏం లేదు. ఫాస్ట్ బౌలర్స్ కి బాల్ మూవ్ అవుతున్నప్పుడు సంజు కొంచెం బెటర్ టెక్నిక్ ఉన్నట్టు అనిపించింది ఇలాంటి కండిషన్స్ లో. కాబట్టి సంజుని మేబీ అక్కడ ఆడిపిస్తే తీసుకుంటాడు సంజు. నాకు నంబర్ 3 కావాలి, అవన్నీ ఉండదు, టీమిండియాకి ఆడుతున్నాం అంటే ఎక్కడైనా ఆడడానికి రెడీగా అయిపోతారు. కాబట్టి తను కూడా మంచి ఫామ్ ఉన్నాడు. మొత్తం ఐపీఎల్ కూడా కూడా మంచి రన్ స్కోర్ చేస్తున్నాడు. అండ్ తన బ్యాక్ ఫుట్ ప్లే కూడా చాలా మంచిగా ఉంటుంది. షార్ట్ పేస్ డెలివరీస్ కానీ, అండ్ ఆల్సో కొంచెం స్లైట్లీ బాల్ మూవ్ అయితే కూడా. కాబట్టి బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే శివం దూబే ఫీల్డ్ లో కూడా చాలా స్లో మూవ్ అవుతాడు. క్యాచ్ డ్రాప్ చేయడం చూసాం. దాని తర్వాత బౌలింగ్ కూడా ఎక్కువ ఏం ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. ఇలాంటి పిచెస్ లో అవసరం కూడా పడతలేదు. ఎందుకంటే అంతగానం బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి టీమిండియా దగ్గర. మేబీ నెక్స్ట్ మ్యాచ్ నుంచి ట్రై చేస్తే సంజు శాంసన్ ని కాస్త బెటర్ ఉంటది అనిపిస్తుంది. సో నెక్స్ట్ మ్యాచ్ కొంచెం ఈజీ ఆపోనెంట్స్ తోటి కూడా ఉన్నాయి. కానీ అగేన్స్ట్ పాకిస్తాన్
పాకిస్తాన్ అయితే చాలా డీప్ ట్రబుల్ ఉంది. అక్కడ యుఎస్ఏ తోటి ఓడిపోయినారు, ఇప్పుడు టీమిండియా తోటి కూడా ఓడిపోయినారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి పాకిస్తాన్ది? ఇప్పుడు సూపర్ 8 కూడా చాలా కష్టంగా అయిపోయింది వాళ్ళకి క్వాలిఫికేషన్. ఎందుకంటే యుఎస్ఏ చాలా మంచి క్రికెట్ ఆడుతుంది. ఎవరు అనుకున్నారు పాకిస్తాన్ సూపర్ 8 కూడా వెళ్లకుండా నాకౌట్ అయిపోతుంది ఏమో, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకైతే ట్రబులే ఉంది ముందు మాత్రం. సో ఓవరాల్ గా ఈ టోర్నమెంట్ గురించి మాట్లాడదాం ఆశీష్. నాకైతే చాలా చప్పగా అనిపిస్తుంది టోర్నమెంట్. ఎందుకంటే హై స్కోరింగ్ మ్యాచెస్ చూడట్లేదు. కొన్ని మ్యాచెస్ ఏమో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని రాత్రిపూట స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పుడు ఏ మ్యాచ్ వస్తుందో అసలు అర్థమే కావట్లేదు. నాకైతే ఏదో టోర్నమెంట్ లో కొంచెం ప్రమోట్ చేస్తున్నారు, యుఎస్ఏ క్రికెట్ ని ప్రమోట్ చేస్తున్నారు, కానీ వరల్డ్ కప్ చేసే వెన్యూ లాగా ఏమైనా అనిపిస్తుందా నీకు ఇది? అస్సలు అనిపించలేదు. యుఎస్ఏలో అక్కడ గ్రౌండ్లే సక్కగా లేకుండే, పిచ్లే లేకుండే. అక్కడ పిచ్చెస్ అవన్నీ కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చి డ్రాప్ ఇన్ పిచ్చెస్ అక్కడెక్కడో నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఆ పిచ్లు అక్కడ పెట్టి ఇమీడియట్లీ వరల్డ్ కప్ ఆడాలంటే కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే అందరూ ఫ్యాన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, సిక్సెస్ బౌండరీస్ చూసి చాలా అలవాటైంది. కానీ ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిచ్చెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ సిక్సెస్ బౌండరీస్ కూడా వస్తలేవు. ఇందుకోసం కొంచెం డల్ గా నడుస్తుంది. అండ్ టైమింగ్ కూడా నువ్వు మెన్షన్ చేసినట్టు ఒక టైం ఏమో మార్నింగ్ అవుతుంది వెస్ట్ ఇండీస్ లో, ఒక టైం ఏమో స్ట్రీట్ అవుతుంది. ఇక్కడ పబ్లిక్ కూడా పరిసర అవుతారు, ఎప్పుడు రా మ్యాచ్ అనుకుంటా మొత్తం అక్కడిక్కడ చూసుకుంటున్నారు. కాబట్టి ఐ థింక్ ఈ వరల్డ్ కప్ కొంచెం డల్ గా నడుస్తుంది. కానీ ఇక్కడ ఇండియన్ ఫ్యాన్స్ అయితే బయటకు వెళ్తే కూడా అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇండియన్ జెర్సీస్ వేసుకొని వచ్చి ఫుల్ లొల్లి చేస్తున్నారు. కాస్త డిసప్పాయింట్ అయినారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వికెట్ పడినప్పుడు మెల్లమెల్లగా వెళ్ళిపోతుండే. దాని తర్వాత లాస్ట్ మ్యాచ్ జరిగింది అండ్ టీమిండియా గెలిచింది. అండ్ సూపర్ 8 కి వెళ్తే మేబీ కొంచెం డిఫరెంట్ మాహోల్ ఉంటుంది. ఎందుకంటే 8 స్ట్రాంగ్ టీమ్స్ వస్తాయి కాబట్టి ఆ లీగ్ ఫేజ్ లో సూపర్ 8 కి వెళ్ళినప్పుడు మేబీ టోర్నమెంట్ ఆ జోష్ అందుకుంటదేమో. కానీ ఇప్పటికైతే కొంచెం డల్ గానే నడుస్తుంది. కానీ లుకింగ్ ఫార్వర్డ్ ఇండియా ఛాన్సెస్ అయితే చూస్తే ప్రస్తుతం టీమ్ ఇండియాలో వీక్ లింక్ అనేది మనం మాట్లాడితే శివం దుబే ఒకటి మాట్లాడడం, విరాట్ కోహ్లీ ఫామ్ ఏమైనా కన్సర్న్ లాగా ఏమైనా అనిపిస్తుందా? విరాట్ కోహ్లీ గ్రేట్ ఫామ్ నుంచి అయితే వస్తున్నాడు. ఐపీఎల్ చాలా రన్స్ కూడా స్కోర్ చేసి వస్తున్నాడు. అండ్ ఇక్కడ కపుల్ ఆఫ్ మ్యాచెస్ రన్స్ స్కోర్ చేయలేదు. మళ్ళీ విరాట్ కింగ్ కోహ్లీ అయితే ఇంకా ఒక 2 మ్యాచ్లు కొట్టకపోతే మనకు తెలుసు కదా ఎలా ఉంటుంది జోష్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఆపోనెంట్స్ కూడా అంత స్ట్రాంగ్ ఆపోనెంట్స్ కూడా కాదు కాబట్టి సో ఐ థింక్ కింగ్ కోహ్లీ షుడ్ బి బ్యాక్ ఇన్ యాక్షన్. ఎందుకంటే ఇలాంటి డిఫికల్ట్ పిచెస్ లో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ రన్ స్కోర్ చేస్తే బెటర్ ఉంటుంది అనిపిస్తుంది బిహారీ. సో కోహ్లీ షుడ్ గెట్ బ్యాక్ టు రన్స్. కోహ్లీ, రోహిత్ శర్మ, రోక్కో ఇద్దరు కాంబినేషన్ మనకు తెలిసిందే. బట్ వాళ్ళిద్దరూ ఫైర్ అవ్వాలి. కమింగ్ అప్ మ్యాచెస్ కూడా వీకర్ అపోనెంట్స్ తోటి కొంచెం మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లెక్క తీసుకొని గోయింగ్ ఇన్ టు ద ఇంపార్టెంట్ మ్యాచెస్ వాళ్ళ ఫామ్ లోకి వస్తే తెలిసిందే కదా వేరే ఎట్లుంటది. వేరే మిడిల్ ఆర్డర్ కూడా ఇంకా స్ట్రెంత్ అవుతుంది. అండ్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడదాం బిహారీ. ఎందుకంటే ఐపీఎల్ లో డిఫరెంట్ హార్దిక్ పాండ్యా అక్కడ ఫుల్ ప్రెషర్ లో ఉండే, అక్కడ ఏం అర్థం కాలే, టెన్షన్ స్ట్రెస్ లో ఉండే. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైంది, ఐపీఎల్ ప్రెషర్ ఏం లేదా? ఇప్పుడు ఎందుకు అట్లా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది? ఇప్పుడు కెప్టెన్ కూడా కాదు, కెప్టెన్ కానప్పుడు నీ స్కిల్ మీద నువ్వు ఫోకస్ చేయొచ్చు. వార్మప్ మ్యాచ్ లో ఎలా అయితే బ్యాటింగ్ ఆడాడో, ఈ 2 మ్యాచ్లో ఎలా అయితే బౌలింగ్ చేశాడో దాన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది ఎంజాయ్ చేస్తున్నాడు క్రికెట్. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా క్రికెట్ ని ఎంజాయ్ చేస్తాడో తన బెస్ట్ వస్తుంది. అదే చూసాం కూడా ఈ 2 గేమ్స్ లో. బ్యాటింగ్ లో రన్స్ కొట్టలేదు, కానీ బౌలింగ్ లో ఎలా అయితే ఇంపార్టెంట్ వికెట్స్ అందించాడో, ఇంపార్టెంట్ ఓవర్స్ వేశాడు. అండ్ రోహిత్ శర్మ ఎలా అయితే యూజ్ చేశాడు హార్దిక్ పాండ్యా ద బౌలర్ ని, అది కూడా చాలా ఇంప్రెసివ్ ఉండే. రోహిత్ శర్మ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, తనకు తెలుసు ఏ టైంలో ఏ బౌలర్ ని వేయాలి, ఎప్పుడు వాళ్ళ నుంచి ఓవర్స్ లాగాలి, వికెట్స్ తీస్తారో తెలుసు. కాబట్టి డెఫినెట్లీ హార్దిక్ పాండ్యా ఇండియాకి ఆడినప్పుడు ఎస్పెషల్ గా ఐసీసీ ఈవెంట్స్ లో మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తాడు. అదే చేసి చూపిస్తున్నాడు మరొకసారి. అందరికీ తెలిసిందే ఎప్పుడైతే ఇండియాకి ఆడతాడో హార్దిక్ పాండ్యా చాలా వాల్యుబుల్ ప్లేయర్ అని అదే ప్రూవ్ చేస్తున్నాడు మరొకసారి హార్దిక్ పాండ్యా. అబ్సల్యూట్లీ ఆల్ రౌండర్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ లేడు. ఐపీఎల్ డిఫరెంట్. అక్కడ హార్దిక్ పాండ్యా కెప్టెన్, అక్కడ రోహిత్ శర్మ కెప్టెన్ కాదు. ఇక్కడ రోహిత్ శర్మ కెప్టెన్, హార్దిక్ పాండ్యా ప్లేయర్. సో కెప్టెన్సీ ప్రెషర్ చాలా ఉండే. ముంబై ఇండియన్స్ ఆడుతున్నప్పుడు చాలా మంది బుక్ కూడా చేస్తుండే కాబట్టి అక్కడ కొంచెం ఎఫెక్ట్ అయినది. అండ్ ఇప్పుడు గుడ్ సైన్ టీమిండియాకి ద ఒరిజినల్ హార్దిక్ పాండ్యా, ది ఆల్ రౌండర్ మంచి పర్ఫార్మ్ చేస్తున్నాడు. సో లెట్స్ సీ విహారీ నెక్స్ట్ మ్యాచ్ అయినా అక్కడ సంజు శాంసంగ్ కాదు. నెక్స్ట్ మ్యాచ్ ఏమంటున్నారంటే ఒకవేళ యుఎస్ఏ తో ఆడినప్పుడు యుఎస్ఏ ఏంటంటే ఇండియన్ ఇంజనీర్స్ అంట, ఇండియన్ ఇంజనీర్స్ వర్సెస్ ఇండియన్ క్రికెటర్స్ అంట మ్యాచ్. ఇండియన్ ఇంజనీర్స్ పాకిస్తాన్ ఓడగొట్టారు, ఇండియన్ క్రికెటర్స్ పాకిస్తాన్ ఓడగొట్టారు. మరి ఇండియన్ ఇంజనీర్స్ వర్సెస్ ఇండియన్ క్రికెటర్స్ ఆడినప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ అప్సెట్ ఏమన్నా చూస్తామా? లేకపోతే ఇండియన్ క్రికెటర్స్ ఈజీగా 1 సైడ్ అయిపోతుంది ఆ మ్యాచ్? ఎందుకంటే యుఎస్ఏ టీం ఏం తక్కువ లేదు, చూసాం పాకిస్తాన్ తో ఆడినప్పుడు.
ఆ పాకిస్తాన్ మ్యాచ్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ T20s లో టీమిండియా అసలు లైట్ అసలు ఛాన్సే లేదు అక్కడ లైటే తీసుకోదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేసినారు యూఎస్ఏ టీం అక్కడ పాకిస్తాన్ ని కొడుతుందని. సో యా ఎనీ అదర్ మ్యాచ్ లెక్కనే వెళ్ళి అక్కడ మంచిగా గెలుచుకుంటే వెళ్ళిపోవాలి. ఆల్ అబౌట్ మొమెంటమ్ గేమ్ అంటారు కదా, ఎస్పెషల్లీ T20s లో. సో లైట్ తీసుకుని అస్సలు లేదు అక్కడ. నేత్రవాల్కర్ అక్కడ లెఫ్ట్ అంపేసర్ అక్కడ ఏంటది సింగ్ అక్కడ హర్మీత్ సింగ్ ఐపీఎల్ లో కూడా ఉండే కొన్ని కాంట్రవర్సీస్ అక్కడిక్కడ ఉండే. దాని తర్వాత యూఎస్ వెళ్ళిపోయినాడు అండ్ వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి ఇట్స్ డీసెంట్ సైడ్. T20 లో ఎంత స్ట్రాంగ్ ఉన్నా మనకు తెలిసిందే ఎట్లుంటదో. సో లైట్ లేదు అది గెలిచేసి మ్యాచ్ బై మ్యాచ్ వెళ్తే ఏమంటావు ఈసారైనా లేపుతారా? సరే ఇప్పుడు లేపాలంటే వేరే టీమ్స్ గురించి కూడా కొంచెం టచ్ చేయాలి కదా. నీకు ఇప్పుడు దాకా ఈ వరల్డ్ కప్ జరిగినంత వాటిలో ఇండియా ఎస్ డెఫినెట్లీ స్ట్రాంగ్ టీమ్, కానీ ఇండియా కాకుండా స్ట్రాంగ్ టీమ్ అనేది ఏం కనిపిస్తుంది? ఐ థింక్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ రెండు కూడా చాలా స్ట్రాంగ్ అనిపిస్తున్నాయి ఫర్ షూర్. ఆస్ట్రేలియా మనకు తెలుసు ఐసీసీ ఈవెంట్స్ అనగానే ఏమవుతుందో వాళ్ళకి మొత్తం పూనకాలు కూడా వచ్చేస్తాయి కాబట్టి థింక్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ నేను స్ట్రాంగ్ టీమ్స్ అనుకుంటున్నా. మళ్ళీ నువ్వు ఏమనుకుంటున్నావు? నాకైతే ఆఫ్ఘనిస్తాన్ చాలా స్ట్రాంగ్ టీమ్ గా అనిపిస్తుంది ఈ కండిషన్స్ లో. ఎందుకంటే మొన్న వెస్టిండీస్ లో ఆడారు 2 మ్యాచెస్ కూడా, వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటది కాబట్టి అక్కడ టర్న్ అవుతుండే వెస్టిండీస్ లో. న్యూజిలాండ్ ని 1 సైడ్ కొట్టేశారు, వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు. సో డెఫినెట్లీ ఆఫ్ఘనిస్తాన్ డార్క్ హార్స్ లాగా అనిపిస్తుంది ఈ వరల్డ్ కప్ లో నాకు. యా స్పాట్ ఆన్. అక్కడ స్పిన్నర్స్ తెలుసు, అక్కడ ఓపెనర్స్ కూడా చాలా మంచిగా క్రికెట్ కూడా ఆడుతున్నారు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, లెట్స్ సీ ఏం జరుగుతుందో. సో ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, లో స్కోరింగ్ థ్రిల్లర్ గురించి మాట్లాడినాం. అండ్ ఈ వరల్డ్ కప్ ఎలా జరుగుతుంది, ఇంట్రెస్టింగ్ గా లేకపోతే కొంచెం డల్ గా నడుస్తుందా, సో అవన్నీ డన్ అండ్ డస్టెడ్. ఈ ఎపిసోడ్ కి ఇంతే అమ్మా. నెక్స్ట్ ఎపిసోడ్ కి మళ్ళా కూడా వచ్చేస్తాం. సో అప్పుడు వరకు మీరు క్రికెట్ OTT ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ బి బ్యాక్ సూన్. టాటా, బై బాయ్.